అమ్మా బాయ్ బామ్మా. చైత్ర ఇంక రాదు కదూ. అంత జరిగిన తర్వాత ఎలా వస్తుందిలే. ఇంకా చాలు నాన్న, ఇలారా. చైత్ర చేతిలో ఏదో మ్యాజిక్ ఉందిరా. తను ట్రీట్మెంట్ చేస్తే డాక్టర్ వైద్యం చేసినట్టుండదు. సొంత మనుషులు మన గురించి పట్టించుకొని సేవలు చేస్తారే, అలా ఉంటుంది. మొదట్లో ఆ చైత్రని నేను ఇంట్లో నుంచి పంపించేయాలనే చూశాను. కాని తన ప్రేమతో మంచితనంతో నన్ను తన వైపు తిప్పుకుంది. ఏంటోరా, ఆ పిల్లని చూస్తేనే చాలు నాకీ నొప్పులు సగం తగ్గిపోయినట్టే అనిపించేదిరా. చాలా మంచి అమ్మాయిరా చైత్ర. కాని జరిగిన సంఘటనలను బట్టి తనింక రాదు కదా. తను రాకపోతే నేను ఈ నొప్పుల్ని బతికినంత కాలం అనుభవించాల్సిందేనా? చిన్నోడా, కుదిరితే తనను మళ్ళీ ఇంటికి తీసుకొని రారా. అండ్ ఇంకొకసారి మా ఇంటి వైపు గాని మా అన్నయ్య వైపు గాని వస్తే నా ఫ్యామిలీ కోసం నేను ఏం చేయడానికైనా వెనకన్ను. నిన్నేరా చిన్నోడా, మళ్ళీ చైత్రని పిలవచ్చు కదరా. అది సార్, మీ అమ్మగారు పిలుస్తున్నారు. బేబీ, ఇప్పుడే వస్తాను. డాడ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. ఎక్కడికి రా? మామ్ దగ్గరికి. సరే వెళ్ళరా. డాడ్, నువ్వు ఇప్పుడు నిద్రలేచావా? అవునరా. అదేంటి, మామ్కి బాగాలేకపోతే నువ్వు ఇప్పుడు నిద్ర లేవడం ఏంటి? నేను లేటుగా లేవడానికి కారణమే మీ అమ్మరా. వాయ్? నైట్ అంతా మీ అమ్మ దగ్గరే ఉన్నారా, పడుకోలేదు. అందుకే తెల్లవారుజామున పడుకుని ఇప్పుడే లేచాను. నువ్వెందుకు అంతసేపు మెలకుగా ఉన్నావు? మీ రూమ్లో స్మైలీ వదిన కూడా ఉందిగా, తను చూసుకునేది కదా. నువ్వెందుకు మెలకుగా ఉన్నావు? స్మైలీయా? తనెక్కడుంది? నైటే వెళ్ళిపోయింది కదరా. నైటే వెళ్ళిపోయిందా? అవునరా. మీ అమ్మ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే తను ఆనంద్కి చెప్పి వెళ్ళిపోయింది. వదినేంటి మరి అలా చెప్పారు? ఎక్కడ ఉంటాను విరాజ్? అత్తయ్య దగ్గరే, ఏ ఇంట్లోనే ఉన్నాను. నిన్నొక విషయం అడగాలరా. షూర్ మామ్. చైత్ర ఎలా ఉంది? బాగానే ఉంది కదా? మామ్కా సీతారత్నం గారంటేనే కోపం ఉందేమో, అందుకే అత్తయితే హాస్పిటల్లో అలా అనంటుంది. చైత్ర అంటే ఇప్పటికీ ఇష్టమే అనుకుంటా. ఏంట్రా, ఏం మాట్లాడవేంటి? చైత్ర బాగానే ఉంది కదా, చెప్పరా. మామ్, డాక్టర్ ఏం చెప్పారు? ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు, ఎవరి గురించి థింక్ చేయొద్దు అని. మరి నువ్వేం చేస్తున్నావు? ఎవరి గురించో ఆలోచిస్తూ కూర్చుంటున్నావు. మామ్, దిస్ ఈస్ టైమ్ టు టేక్ రెస్ట్. అది కాదురా మామ్, చైత్ర బానే ఉంది, ఓకేనా? ప్లీజ్ టేక్ రెస్ట్.
మనకి ఎంగేజ్మెంట్ అయినా ఇంతవరకు సరిగా మాట్లాడిందే లేదు. ఈ రోజు ఎలాగైనా నీతో క్లోజ్ గా మాట్లాడి నేను దగ్గర చేసుకుంటాను ఆనంద్. ఆనంద్, ఏంటి బిజీనా? యా, కొంచెం వర్క్ ఉంది. ఎప్పుడు వర్కేనా? కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఆనంద్, ఆ ఫైల్స్ వర్క్ ఎప్పుడు ఉండేది కదా, అవి తర్వాత చూసుకోవచ్చు. మనం కొంచెం అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం పదా. నో స్మైలీ, ఇంపార్టెంట్ డీల్ ఉంది. గివ్ మీ సమ్ టైం. ఎంత అందమైన అమ్మాయి లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని పిలుస్తుంటే డీల్ ఉంది, వర్క్ ఉంది అంటాడేంటి? ఎలా తన మూడ్ మార్చటం? ఏదో ఒకటి చేసి తనని నా వైపుకు తిప్పుకోవాలి. ఏం చేద్దాం? ఆనంద్, నేను ఇప్పుడే వస్తాను. యా, ఓకే. సంథింగ్ రాంగ్. వదిన ఇంత ఇంటెన్షనల్గా చేస్తుందంటే తను మేమందరం అనుకున్నట్టు మంచిది కదా. అన్నయ్యని ట్రాప్ చేయడానికి వచ్చిందా? అంటే చైత్ర చెప్పిందంతా నిజమేనా? నేను వెంటనే చైత్రని కలవాలి. ఏపోటి, ఎందుకొచ్చావు? నీతో మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడతావు? ఆనంద్ గారికి స్మైలీకి పెళ్లి జరుగుతుంటే చూసి తట్టుకోలేక వాళ్ళని విడదీయాలని, పెళ్లి చెడగొట్టాలని చూసేదాన్ని కదా. నాతో ఏం మాట్లాడతావు? అది చైత్ర. వద్దు, నువ్వేం మాట్లాడక్కర్లేదు. నీకు చెప్పేది వినడం రాదు, చెప్పే వాళ్ళని అర్థం చేసుకోవడం రాదు. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉంటావు. దానికి అవతల వాళ్ళు ఏమనుకుంటారనేది కూడా ఆలోచించవా? అదే దాని గురించే. వద్దు 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 వద్దు, అసలు నువ్వేది చెప్పద్దు, నేనేది వినను. నువ్వు గొప్ప రాక్ స్టార్ అవ్వచ్చు, బాగా డబ్బులున్నవాడివే అవ్వచ్చు, కానీ మంచి మనసు లేకపోతే నీ దగ్గర డబ్బున్నా పేరున్నా దేనికి పనికిరాదు. అరే నేను చెప్పే. నేను వినను. నువ్వెన్ని మాటలు చెప్పినా నేను ఈ రోజు వినను. ఈ రోజు నువ్వు నా మాటలు విను. నీ కళ్ళు ఈగోతో నిండిపోయాయి. ఎంతలా అంటే నీ ముందు అబద్ధం ఉన్నా గుర్తించలేనంత మూసుకుపోయాయి. కళ్ళు తెరు, అబద్ధమేదో నిజమేదో గుర్తించు. ఎవరు? స్టాప్ ఇట్. అర్ధరాత్రి స్ట్రీట్ డాగ్ లా అరుస్తూనే ఉంటావా? గ్యాప్ ఇవ్వా? ఫైన్, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, అందుకే ఇప్పుడు మాట్లాడడానికి వచ్చాను. కానీ గ్యాప్ ఇవ్వే. తుఫాన్ లాగా మాట్లాడేస్తున్నావు. అరే నేను ఎప్పుడు మాట్లాడాలి? ఏంటి ఇప్పుడు వదలాలా? నా మాట వింటాను,
నువ్వు ఒక్క ముక్క కూడా మాట్లాడను అంటే అప్పుడు వదులుతా. నేను నిన్ను నమ్మను. సైలెంట్గా ఉంటావా? ప్రామిస్? చూడు, వదులుతున్నాను. ఒకవేళ నువ్వు మాట్లాడవంటే ప్లాస్టర్ వేసేస్తాను. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే నీకు సపోర్ట్ చేయడానికి. అంటే నేను చెప్పింది నువ్వు నమ్ముతున్నావా? ఐ బిలీవ్ యూ, బట్ నేను కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. కానీ ఆ కన్ఫ్యూజన్ మా అన్నయ్య ఫ్యూచర్ మీద ఉండకూడదు. ఎందుకంటే మా అన్నయ్య ఫ్యూచర్ తనకి జరగబోయే పెళ్ళి. అవును విరాజ్, ఆ స్మైలీ ఆనంద్ గారికి కరెక్ట్ చాయిస్ కాదు. అది కూడా తెలీదు. అలాని నిన్న నువ్వు చెప్పింది కూడా నిజమో కాదో కూడా తెలీదు. అంటే మా అన్నయ్య చాలా మంచివాడు. ఎప్పుడూ తన చుట్టూ ఉన్న వాళ్ళంతా హ్యాపీగా ఉండాలనుకుంటాడు. ఎక్కువగా మా అమ్మ మాటే వింటుంటాడు. అమ్మ మాట కాదని ఏ పని చేయడు. అందుకే నువ్వు హెల్ప్ చేయమని అడిగినా ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ నేను మా అన్నయ్యలా కాదు. నేనెవరి మాట వినను. నా మనసు చెప్పిందే నమ్ముతాను. ఆ నమ్మిన దానికే స్టిక్ అవుతాను. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాను. అండ్ మోర్ ఓవర్ సీతారత్నం ఆంటీని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించడానికే వచ్చాను. నీకు అర్థమైంది కదా విరాజ్, ఆనంద్ గారి ఎంగేజ్మెంట్ లో జరిగిందంతా ఆ స్మైలీ వల్లే అని? నేను ఇప్పుడే చెప్పలేను. కొన్ని కళ్ళతో చూసి నమ్మాలి, కొన్ని మనసుతో చూసి నమ్మాలి. అలాగే సీతారత్నం ఆంటీ అయితే ఫుడ్ పాయిజన్ చేసి ఉండదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆంటీ మంచితనం నేను చూశాను. అందుకే నీకు హెల్ప్ చేయడానికి, ఆంటీని పోలీస్ కస్టడీ నుంచి విడిపించడానికి నేను డిసైడ్ అయ్యాను. అండ్ స్మైలీ వదిన గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి. దానికి నాకు నీ హెల్ప్ కావాలి. ఓకే విరాజ్, ఫస్ట్ అమ్మని విడిపించు ప్లీజ్. పద. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇదేం మీ అత్తగారిల్లు కాదు. ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మీ వాళ్ళని కలుస్తున్నారు. ఎస్ఐ గారు, తను వెళ్ళనివ్వండి. అది కాదు సార్, మీ హంసా మేడం కేసు పెడితేనే ఆవిడ్ని లోపల పెట్టింది. ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. వెళ్ళనివ్వండి. అమ్మా. ఏంటమ్మా చైత్ర ఇది? ఇన్నిసార్లు నువ్వు ఇలా స్టేషన్కి రావడం అస్సలు బాగోదు. అమ్మా, ఈసారి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి రాలేదమ్మా, తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, మిమ్మల్ని రిలీజ్ చేయించి ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను. ఎలాగమ్మా? నా మీద పెట్టిన కేసు వాపస్ తీసుకోలేదు కదా? ఎలా రిలీజ్ చేస్తారో? మీ మీద పెట్టిన కేసు వాపస్ తీసుకుంటున్నారు. నిజమా? ఎవరు తీసుకుంటుంది? విరాజ్. మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి దారులన్నీ మూసుకుపోయాయి. ఇక నాకేది దిక్కు లేదు అనుకున్నప్పుడు సపోర్ట్గా విరాజ్ వచ్చాడు. తనే ఇప్పుడు కేసు వాపస్ తీసుకుంటున్నాడు. అలాగే జరిగిన దాంట్లో మన తప్పు లేదని తను నమ్ముతున్నాడమ్మా. వాట్? కేసు వాపస్ తీసుకుంటారా? ఇది ఎంత సీరియస్ కేసో మీకు అర్థం కావట్లేదు. అంటే ఈ కేసుని మీరు వాపస్ తీసుకోరు? కుదరదు. ఎందుకు కుదరదు? కేసు పెట్టింది మేమే కదా. ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నాం. ఎందుకంటే జరిగిన దాంట్లో ఆవిడ తప్పేం లేదని మాకు తెలిసింది. కేసు పెట్టడం వరకే మీ పని. తప్పొప్పులు తేల్చాల్సింది మేము, శిక్ష వేయాల్సింది కోర్టు.
అయినా సీతారత్నం గారికి అగైనెస్ట్గా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? తిని వాంతులు చేసుకున్న వాళ్ళ సాక్ష్యాలు. సరే, అంతే కదా. నేను వెళ్ళి మీరు సాక్ష్యం తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకొస్తాను, కేసు వాపస్ తీసుకోవడానికి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరము లేదు అని. ఈజ్ ఇట్ ఫైన్? సరిపోదు మిస్టర్ విరాజ్, ఎందుకంటే నేరం చేశారు ఆవిడ, శిక్ష అనుభవించాల్సిందే. ఓకే, లాలో ఉన్న లాజిక్స్ అన్ని మాట్లాడుతున్నారు కదా, ఫైన్, మనం మీ పద్ధతిలోనే మాట్లాడుకుందాం. కానీ నేను మాట్లాడను. మీకు ప్రమోద్ అని సుప్రీంకోర్టు ఫేమస్ లాయర్ తెలుసు కదా, అతను నా ఫ్రెండ్. నేను అతనితో మాట్లాడాను. మా ఫ్యామిలీ పెట్టిన ఈ కేసుని మా ఫ్యామిలీ మెంబర్గా నేను వాపస్ తీసుకోవచ్చు అని చెప్పాడు. అందుకే ఈ కేసు వాపస్ తీసుకుందామని వచ్చాను. ఎందుకంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్కి శిక్ష పడకూడదు అంటారు కదా. ఒకవేళ మీరు సీతారత్నం గారిని రిలీజ్ చేయకపోతే ఒక్క ఫోన్ కాల్ ప్రమోదే ఇక్కడికి వచ్చేస్తాడు. అండ్ తన గురించి తెలుసు కదా, ఒక్కడే రాడు, ప్రెస్తో వస్తాడు. లేనిపోని ఎలిగేషన్స్. ఏంటి బెదిరిస్తున్నారా? ఎవరొచ్చినా నేను భయపడను. అన్ని సెక్షన్ల ప్రకారం ప్రొసీజర్ ఫాలో అవుతూనే చట్ట ప్రకారం ఆవిడని అరెస్ట్ చేశాను. అన్ని లీగల్గానే వెళ్తున్నారా? అయితే ఎందుకు మా ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేట్ చేయలేదు? అండ్ నేను ఫుడ్ శాంపుల్స్ తీసుకెళ్ళమంటే ఎందుకు తీసుకెళ్ళలేదు? అండ్ ఆ కేసు రిపోర్ట్లో మా ఫ్యామిలీ ఒపీనియన్ చెప్పకుండానే మీరేం రాశారు? డైరెక్ట్గా ఎవరో చెప్పినట్టు వచ్చారు, బ్లైండ్గా కేసులు పెట్టారు. అంటే ఈ కేసుని దేనికోసమో మీరు చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకున్నట్టున్నారు కదా. అంటే ఇవి నాకు జస్ట్ తెలిసిన క్వశ్చన్స్. అదే ప్రమోద్ వస్తే తను అడిగే ప్రతి లాజికల్ క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పలేకపోతారేమో. ఇలా ప్లెయిన్గా ఉంటే మాత్రం బ్రేకింగ్ న్యూసే. తర్వాత మీ జాబ్ కెరియర్ గాన్. ఫైన్, మీరు ఆలోచించుకోండి. ఐల్ వెయిట్ ఫర్ 5 minutes. సరే, ఇలాంటి విషయాల్లో నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. వెయిట్, ఐ విల్ కాల్ ప్రమోద్. సార్ ఒక్క నిమిషం. కేసు వాపస్ తీసుకుంటున్నారా? తీసుకుంటాను. గుడ్. కానీ తర్వాత మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చి గొడవ చేస్తే నేనేమని సమాధానం చెప్పాలి? నా పేరు చెప్పు. కానిస్టేబుల్, సీతారత్నం గారిని రిలీజ్ చేయి. నువ్వు చేసిన పనికి చిన్నవాడివైనా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అంటే ప్లీజ్